వినియోగదారుల నుంచి ఓటీపీలు సేకరించి గ్యాస్ సిలిండర్లతో పరారైన డెలివరీ బాయ్ అప్పారావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, చినగంట్యాడలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా విధులు నిర్వహిస్తున్న అప్పారావు 33 గ్యాస్ వినియోగదారుల నుంచి ఓటీపీలు సేకరించి వారి సిలిండర్లు, ఆఫీస్కు చెందిన 9 సిలిండర్లతో పాటు 13,500 నగదుతో 10 రోజుల క్రితం పరారయ్యాడు. గ్యాస్ వినియోగదారులతో పాటు సంస్థ యజమాని విజయ్ రామ్మోహన్ రాజు ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అప్పారావును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఓటీపీలు డెలివరీ బాయ్లకు చెప్పడంలో తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా తేడాలు గమనిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ఈ సమావేశంలో సీఐ పార్థసారథి, ఎస్ఐ కె జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఈ గాజువాక చినగంట్యాడ ఏరియాలో మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అవుతుందండి. దాంట్లో ఎన్నంచెట్టి అప్పారావు అని చెప్పేసి డెలివరీ బాయ్ దాదాపు 1 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య అతను ఏం చేశాడంటే, అతను చేసిన మోసం బయటకు వచ్చింది. గత సంవత్సరం నుంచి కూడాను అతను ఎవరైతే ఉన్నారో అసలైన కస్టమర్స్ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేస్తాడు. 900 రూపాయల లెక్కన మామూలు గ్యాస్ ధర. అయితే అసలు వాళ్ళకి ఇవ్వకుండా అది వేరే వాళ్ళకి అక్రమంగా వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఏం చేస్తాడంటే ఇతను ఎంఓ ఏంటంటే, ఈ కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకుంటాడు. ఓటీపీ తీసుకొని వాటిని డెలివరీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఎప్పుడు బయటందంటే, రీసెంట్గా 2 రోజుల క్రితం 33 మంది మరి కస్టమర్స్ అందరి దగ్గర ఓటీపీలు తీసుకున్నాడు, డెలివరీ ఇవ్వలేదు. ఇదంతా కూడా వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ దగ్గర వచ్చేసి అందరు కూడాను వచ్చి ఆందోళన చేశారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు డెలివరీ ఇవ్వలేదని చెప్పేసి. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. విచారిస్తే మరి అతను చేసిన నిర్వాహకం అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు 33 మంది గృహావసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లు దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్టు, అదేవిధంగా వాళ్ళ రియల్ కస్టమర్స్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మినట్టుగా 1000 రూపాయల లాభానికి అమ్మినట్టుగా తెలిసింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్నంచెట్టి అప్పారావుని. విచారణలో అతను ఈ నేరం చేసినట్టుగా, ఈ విధంగా ఒక్కొక్క సిలిండర్కి 1000 రూపాయలు లాభం చూస్తూ అమ్ముకున్నట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లేదండి, మన పోలీసు వీళ్ళు ఆందోళన చేసే వరకు కూడా పరారులో ఉన్నాడు. పరారులో అయిపోయిన తర్వాత మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అతన్ని పట్టుకోవడం జరిగింది. సార్, ఇంకో క్వశ్చన్ అంటే, ఈ సిలిండర్స్ 33 గృహావసరాల కోసం, తర్వాత వాళ్ళ ఆఫీస్ సంబంధించిన 9, టోటల్ గా 40. ఏజెన్సీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళ ప్రమేయం ఉందా లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది అనేది అది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అది చూడాలి, డొమెస్టిక్ కాదనేది చూడాలి. మొత్తం మిగతా 33 మాత్రం డొమెస్టిక్. అది చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.